ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బ్రెయిన్ ట్యూమర్ అనేది కోర్స్ చాలా అన్‌ప్లెజెంట్ టాపిక్ చాలా మందికి. మీకు కోర్స్ ఇది రోజు మీరు డీల్ చేసే సబ్జెక్ట్ అండి. ఒక బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన పేషెంట్‌కి టిపికల్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం పాత ఒక 40, 50 ఏళ్ల క్రితం తీసుకొని ఇప్పుడు తీసుకుంటే చాలా డిఫరెన్స్ వచ్చిందనమాట. ఇదివరకు ఏంటంటే అప్పుడు ఓన్లీ సీటీ స్కాన్ లేకుండే, ఓన్లీ ఎక్స్‌రే ఉండే. సో దాన్ని బట్టి ఒకలాంటి యాంజియోగ్రామ్ చేసి దానికి ఎక్కడ ట్యూమర్ ఎటువైపు ఉంది అని కూడా తెలుసుకోవడం కష్టమయ్యేది. అంతా ఒకవైపు అంతా ఒక స్కల్ అంతా ఓపెన్ చేసేవారు. చూసి అటువైపు ఉండేదేమో అన్నంత ఓపెన్ చేసి చూసి అంతా వెతికేవారనమాట. ఎందుకంటే అప్పుడు ఏమీ లేదు. కానీ ఇప్పుడేమైంది, చాలా డిఫరెన్స్ వచ్చింది. మన సీటీ స్కాన్, ఎంఆర్ఐ వీటిల్లో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిన పేషెంట్ చూడగానే మనకు ఒక క్లినికల్ డయాగ్నోసిస్ అని వస్తాం వాళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాత. ఓకే, ఈ పేషెంట్కి ఇలాంటి ట్యూమర్ ఉండొచ్చు. దాని తర్వాత దాన్ని బట్టి మనం కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అడుగుతాం. ఇట్ కుడ్ బి ఏ సింపుల్ స్కల్ ఎక్స్‌రే నుంచి స్టార్ట్ చేసుకొని సీటీ స్కాన్, ఎంఆర్ఐలో రకరకాల పర్ఫ్యూజన్ స్కాన్స్ వచ్చాయి, నావిగేషన్ ప్రోటోకాల్స్ అని వచ్చాయి. ఇవి చేసుకొని మన డాక్టర్ మీరు సస్పెక్ట్ చేసింది ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటాం. యెస్, అది కన్ఫర్మ్ అయిందనుకోండి, ఓకే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్కి ఫ్రంటల్ లోబ్‌లో ఇక్కడ ట్యూమర్ ఉంది. ఆ ట్యూమర్ అది బ్రెయిన్ లోపల ఉందా, బ్రెయిన్ బయట ఉందా అని డిసైడ్ చేస్తాం. బ్రెయిన్ ట్యూమర్లో 2 రకాలు ఉంటాయి, బినైన్ ట్యూమర్, మాలిగ్నెంట్ ట్యూమర్. సో బినైన్ అంటే చాలా అంటే అవి తీసేసామనుకోండి, పేషెంట్ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయగలుగుతాడు, హీ విల్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్ స్పాన్. వెరస్ మాలిగ్నెంట్ అనుకోండి, అవి కొంచెం క్యాన్సర్ కింద పరిగణించాల్సి వస్తుంది మాలిగ్నెంట్ అవన్నీ. సో దాంట్లో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని మన ట్యూమర్ సర్జరీ బట్టి దాన్ని మన బయాప్సీకి పంపిస్తే చెప్తుంది అనమాట. సో ఒక్కసారి ఎప్పుడైతే మనకు బినైన్ వర్సెస్ మాలిగ్నెంట్ కూడా మనకు క్లారిటీ వస్తుంది ఎంఆర్ఐలో, దాని తర్వాత మనం నావిగేషన్ ప్రోటోకాల్ అని చేస్తాం. నావిగేషన్ ప్రోటోకాల్ అంటే జస్ట్ లైక్ మనం గూగుల్ మ్యాప్స్ ఎలా వచ్చాయో, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఆ రూట్ చెప్తుంది అనమాట. మనం పేషెంట్ స్కల్ ఓపెన్ చేయగానే మనకు ఎక్కడ ట్యూమర్ ఉంది, ఎంత డెప్త్లో ఉంది, ఎంత దూరంలో ఉంది, దాని చుట్టుపక్కల ఏమున్నాయి, ఇవన్నీ మనకు బయట నుంచి బిఫోర్ ఓపెనింగ్ ద స్కల్ వీ విల్ హ్యావ్ ఎవ్రీ ఐడియా అనమాట. సో ఇదివరకు ఏమవుతుందంటే పెద్దగా ఓపెన్ చేయాల్సి వచ్చేది. అలా కాకుండా మనం ఎక్కడైతే ఓపెన్ నేను ఇక్కడ ఒక పాయింటర్ ఇస్తాడో ఆ పాయింటర్ పెట్టగానే ఇక్కడ నుంచి ఒక 3 సెంటీమీటర్ లోపల ఉంది, దీని చుట్టుపక్కల ఈ రక్తనాళాలు ఉన్నాయని మీకు బయట నుంచి మనకి ఇన్ఫర్మేషన్ చుట్టూ చూపించేస్తుంది. జస్ట్ లైక్ మన ఓవర్ వ్యూ వచ్చేస్తుంది. దాని సర్జరీ ప్లానింగ్ చాలా ఈజీ అవుతుంది అనమాట. అవును. సో మా అప్పుడు ఏముందంటే అప్పుడు అందరూ వెతికి పెద్దగా ఓపెన్ చేసి ఇక్కడ ఉందా లేదా అని వెతికేవారు. దానివల్ల పేషెంట్కి సర్జరీ టైం పెరుగుతుంది, పేషెంట్కు మార్బిడిటీ కూడా వస్తుంది. సో ఈ 2 మనం ఇప్పుడు అవాయిడ్ చేయొచ్చు. ఇంతవరకు మన జస్ట్ లైక్ మన గూగుల్ ఎప్పుడు వెళ్ళాలి అంటే ఇదివరకు అందరు వాళ్ళని వీళ్ళు అడగాల్సి వచ్చేది. ఇప్పుడు మనకు అదంతా లేదు, యువర్ డెస్టినేషన్ ఆన్ హియర్ అని చెప్పేసి మేము వెళ్ళిపోతాం. సేమ్ థింగ్, అదొక అడ్వాంటేజ్. దాని తర్వాత మళ్ళీ మన సర్జికల్ టెక్నిక్స్లో కొన్ని చేంజెస్ వచ్చాయి. మైక్రోస్కోప్ కానీ, క్యూసా అంటాము, దాని తర్వాత ఎండోస్కోప్స్ వచ్చాయి. సో ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ లైక్ ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఎలా వచ్చిందో మనకు వీటన్నిటిని వాడుకొని మనం తక్కువ ఇన్సెషన్లో, తక్కువ సమయంలో పేషెంట్ త్వరితగతిన బయటికి తీయడానికి కానీ ఈజీ అవుతుంది.